Hello. Hello. Hey guys, welcome back to మన యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పార్వతి. సో ఈ రోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ అనుకున్నాము. యాక్చువల్లీ ఇది ప్లాన్ ఏం లేదు. జస్ట్ ఒక 1 hour ముందు ప్లాన్ వచ్చిందనమాట. అది దానికి రీజన్ ఏమంటే ఇదిగో ఇక్కడ ఉన్న భార్గవి తనకు బిర్యానీ తినాలనిపించిందంట. సో వై నాట్ ఛాలెంజ్ అనేసి అనుకొని ఇంకా ఇప్పుడు సడన్ గా ఇట్లా ప్లాన్ చేసాము. అదిగో వచ్చేసింది మిల్కీ. మిల్కీ హాయ్ చెప్పు. అప్పుడే వీడియో కూడా పెట్టేశారంటే హాయ్ చెప్పు. అక్కడ చెయ్యి ఒక్కటి కనిపిస్తుంది. యాక్చువల్లీ మిల్కీ మీద కొన్ని ప్రాంక్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మీకు బయటకు వస్తాయి ఒక రోజు. దెబ్బకి ఫేమస్ అయిపోయింది. ఏం చెప్పను. నువ్వేమైనా చెప్తావా? లక్కీ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేసేద్దాం. ఆ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1. పనిష్మెంట్ ఓడిపోయిన పనిష్మెంట్ లాస్ట్ లో చెప్తారు, డిసైడ్ అవుతారు. లేదా తినేటప్పుడు డిస్కస్ చేస్తూ పనిష్మెంట్. సో స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకైతే నేనే గెలుస్తాను అనిపిస్తుంది. నీకెవరు గెలుస్తారు? లక్కీ గెలుస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే వాడు బాగా తింటాడు, అబ్బాయి కదా. బిలీవ్ యువర్ సెల్ఫ్. అంటే తినమని చెప్పాను. మింగేయాలి. మింగేయాలి. అది మిల్కీ ఒకటే. ఎవరే మాట్లాడట్లేదు, నేనే మాట్లాడుతున్నా మొత్తం. ఎందుకు, ఏమిటి, ఎలా? బాగుంది. హలో 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 అక్కడ మైక్ ఆన్ చేశారా? మా గల్లీగా ఒక్కగాడు ఒక్క మగాడు. మీకు అందరూ తెలిసే ఉంటది, తాగుబోతు శివ షార్ట్స్ లో చూస్తుంటారు. బాగుందా? బాగుంది. హాయ్ గైస్ చెప్పు. ఏం కావాలో వేసుకోండి, సిగ్గు పడుతున్నాడు. హాయ్ గాయ్స్. అదే అయిపోయింది మీకు. నా పొలంలో మొలకలు వచ్చాయి అప్పుడు. వేసామని చెప్దామంటే మిల్కీ చూడు రాకుండా సీరియల్ గురించి డిస్కస్ చేస్తుంది మా నాన్నమ్మతో. ఏం చేసావు? ఏం సీరియల్? కార్తీక దీపం చూస్తావా? చీ అంటావా? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కార్తీక దీపంకి. నాకు నచ్చదు అసలు. ఏ సీరియల్ నచ్చుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నీకు మీ చెల్లి కాకుండా ఎవరిష్టం?
చెల్లి కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు నో డౌట్ ట్వింకిల్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో స్పెషల్ పర్సన్ నా లైఫ్ లోనే ట్వింకిల్ పాట ఈ పాప వీనికి మీ అన్న కాకుండా ఎవరు ఒక్కరి పేరే చెప్పాలి ఇది పట్టుకో నాకు నేను తినొద్దా బాగుంది అన్నదాతో సుఖీ బాబా పడే చెప్పు మిల్కి ట్వింకిల్ అందరు ట్వింకిలే అమ్మ ఏంటి చూడు అంత కవి అయిపోయిందా ఇంతకు ఇంకా ఇళ్ళలో ఎవరంటే ఇష్టం అన్నాను ట్వింకిల్ అక్క లక్కీ గాడు ఓకే వల్ల కాదంటున్నాడు వాళ్ళ వల్ల కాదంట బిలీవ్ యువర్ సెల్ఫ్ అవుతుంది. మేము శివదర్శిని బిలీవ్ యువర్ సెల్ఫ్ మైక్ పట్టుకొని చెప్తా నాకు పెట్టు. లక్కీ బిలీవ్ యువర్ సెల్ఫ్, లక్కీ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఏం చెప్పాలి? నాకెవరు అట్లా అడగాలి? ఎవరు కాకుండా చెప్పండి, నేను చెప్తా. మేమిద్దరమే అక్క చెల్లెలు, నువ్వు ఎవరు లేరు. నలుగురిలో ఎవరు ఇష్టం? నలుగురిలోనా? ఇక్కడ నేను కాకుండానా? నువ్వు కాకుండా అక్కడ వెనక షిన్చాన్ కనిపిస్తుంది కదా, అది ఇష్టం. ఓవర్ యాక్షన్ చేయమ్మక్క. నేను అప్పటికి అడిగా నలుగురిలోనా లేకపోతే నేను కాకుండానా. నువ్వు చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకుండా. నాకు లక్కీ అంటే ఇష్టం. నాకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు, నాకు ఫస్ట్ ఉన్నది వాడే. అందుకే చూడు నాకు అయిపోయింది. లేదు బాగా ఉత్తి ఇది అసలు తిన్నా నేను పీసే తిన్నా. పీస్ లేదన్నా. అసలు ఇది ఉట్టి ఎముకలే, మీరే పట్టుకొని చూడండి కావాలంటే. ఉట్టి ఎముకలే ఇదంతా. అయిపోయింది. లేదు వరకు నువ్వు ఎప్పుడు నాతో చీటింగే. నోట్లో లాగిచ్చింది వారు, లాగిచ్చింది వారు. మిల్క్ ఏం చేస్తుంది? తలకాయ కింద పెట్టుకొని పీస్ నవ్వుతుంది. వీడియోలో కనిపిస్తుందని. నేనే ఫస్ట్ 500 నాకు. ప్లేట్లో అన్నం మెతుకులు కూడా కౌంట్ చేద్దాం, ఎవరి తక్కువ ఉంటే. ప్లేట్లో అన్నం మెతుకులు కూడా కౌంట్ చేద్దాం, ఎవరి తక్కువ ఉంటే. ఇంటుంది చూడాలి. అలా ఏం లేదు, నేనే గెలిచాను. నేను ఓవర్ యాక్టింగ్ లేకు వచ్చారంటే అక్క నేను గెలిచి ఊరికి నువ్వు అంటావు. మీ ఇంట్లో కూడా ఉంటారా గైస్ దొంగలు? చిన్నగా వాడికి ఎక్కట్లేదు పాపం. నేను ఎక్కించండి రా. తిన్నా. వాడు ఇందాకే ఫుడ్ తిన్నాడు, బాబు మందికి తినలేకపోతున్నాడు. వాడు తినింది నేను తిన్నా.
పాప్కార్న్ ఎక్కువ తిన్నా. వాడు ఒక బిర్యానీ ఎలా తింటున్నాడు, నువ్వు సగం బిర్యానీ కూడా తిన్నాడు. గైస్ అసలు రియాలిటీ ఏంటంటే చెప్పకూడదు అలాగా. చెప్పాలి రియాలిటీ కాబట్టి. మిల్కీ దాంకొంది తినబాకు మిల్కీ. స్క్రీన్ షాట్ ఫోటో రే టాస్క్ ఉందిరా పనిష్మెంట్. ఏదో ఫిక్స్ అయ్యి వచ్చారు కదా మీ ఇద్దరు బయట. నేను అయ్యానమ్మా. నీ పీస్ అవ్వకూడదు. చాలా కష్టంగా ఉండాలి అంటున్నా. హాట్ గా అన్నట్టు ఉంటుంది. హార్డ్ గా అంట. హాట్ గా హాట్ అంటే వేడి వేడిగా, హార్డ్ అంటే చాలా కష్టం. సిటీ గర్ల్ పట్టుకొని మాట్లాడు. ఏ సిటీ మాది? హైదరాబాద్ హైటెక్ సిటీ. నీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు మైసూర్ పాక్ ఇష్టమా? నీకు మైసూర్ పాక్. నువ్వు పాకిస్తాన్ ఇష్టమా? నీకు పాకిస్తాన్ అంటావు, మైసూర్ ఇండియా అనాలా? మైసూర్ పాక్. నువ్వు పాకిస్తాన్ ఇష్టమా? నీకు పాకిస్తాన్ అంటావు, మైసూర్ ఇండియా అనాలా? అది జోక్. జోక్ గైస్. నా అక్క అసలు ఏం చెప్పిందో కూడా నాకు అర్థం కాలే. మైసూర్ పాక్ ఇష్టమా? లేదు. పాక్ ఇష్టమా అని అంటావు ఏంటి? మైసూర్ ఇండియా మంది. ఇంతకంటే క్రింజ్ జోక్స్ నేను మొన్న పెళ్లిలో వేసొచ్చా. అందరూ వెనక్కి వెళ్ళి మాట్లాడమ్మా. ఓకే. ఉంది జరుగుతుంది ఇంట్లో. చెప్పు ఏం జోక్. ఓవర్ ని ఓవర్ అని ఎందుకంటారో తెలుసా? అది ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ లో ఒక పార్ట్. ఓవర్ ఎందుకంటారు? ఓవర్ ఎందుకంటారు పాప? పట్టుకో, వాటర్ తాగుతా. ఓవరాక్షన్ చేస్తుంది. ఎందుకంటారు వాళ్ళకి? చెప్పురా. అసలుకి కింద కొంగి తింటుంది మళ్ళీ అందులో నువ్వు. ఇంకా ఆన్సర్ రాలేదు. మా తెలీదు చెప్పు. ఓ అరవకు అని చెప్పి ఓవర్ అంటారు. ఓ అరవకు అని చెప్పి ఓవర్ అంటారు. ఓ అరవకు, ఓ అరవకు, ఓ అరవకు, ఓవర్ అంతే. ఓ అరవకు అంటారు అని ఓవర్ అంటారు అంట. ఓవర్ అంటే ఇంకా ఇట్లా ఆపి అన్నారు కదా. ఆడబెట్టు ఏడకొస్తుంది. ఏజెంట్ ని ఏజెంట్ అనే ఎందుకు అంటారు? ఏంటి ఏంటి ఏజెంట్. ఏ క్లాస్ పాప? 9th క్లాస్. 10th వస్తుంది ఇప్పుడు. లక్కీ మిల్కీ లాస్ట్. అక్కడ రైస్ చూడండి. టెక్నికల్ గా మాట్లాడాలంటే నాది క్లీన్ ఉంది, నేనే తెలుసా. నీ దాంట్లో చూడు చెత్త మొత్తం ఇట్లా రైస్, నీ దాంట్లో రైస్, మీ దాంట్లో రైస్. ఫస్ట్ ఎవరు తిన్నాడు అనేది మొత్తం తినాలి పూర్తిగా. పూర్తిగా చూడు. కాదు, మిల్కీ ఓడిపోయింది. మిల్కీకి ఇప్పుడు పనిష్మెంట్. లాస్ట్ తిన్నోళ్ళు ఓడిపోయారు కాబట్టి మిల్కీకి పనిష్మెంట్. ఎవరు లాస్ట్ లో తిన్నారు? మిల్కీ. మిల్కీకి పనిష్మెంట్. పనిష్మెంట్ ఎంత హార్డ్ ఉండాలో ఇందాకే అనింది కదా, ఓడిపోయిన వాళ్ళకి హార్డ్ గా కావాలని. ఇప్పుడు ఉంటది. మిల్కీ ఏం కావాలి? మసాలా అవుతావా? నేను మసాలా తీసిస్తా. ఎస్. లేదు, నేను చెప్పిందే తాగు. ఇంటర్ ఎగ్జామ్స్ ఎట్రా చోరా? పెన్నుతో అని చెప్పరా. జోక్ వచ్చింది. లక్కీ ముందుకు రా.
చెప్పు రే ఇంటర్ ఎగ్జామ్ ఎట్లా రాసా రే పెన్ను సంజోకురా అరే లక్కీ ఇంటర్ ఎగ్జామ్స్ ఎట్లా రాసావు కన్నమ్మా కన్నయ్య చెప్పు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది ఇప్పుడు నేను లక్కీని, నువ్వు లక్కీ వాళ్ళ మమ్మీ, లోకేశ్వర ఆంటీ. నువ్వు అడుగు నీ చెప్తా. రే లక్కీ ఎలా రాసావురా రాజలే ఏంది రాజలే ఏంది పడుకుపోను అవునా కాదా లక్కీ? ఎందుకలా మిల్కీ భయపడుతుంది ఏం పనిష్మెంట్ ఇస్తామా అని. అవును చచ్చిపోద్ది ఇప్పుడు పనిష్మెంట్ కి. మళ్ళీ వస్తాం పనిష్మెంట్ అప్పుడు కలుద్దాం. సో మిల్కీ అయితే ఛాలెంజ్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ టైం. పనిష్మెంట్ ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ ఒక మాజా బాటిల్ 20 రూపీస్కి దింపకుండా తాగాలి. ఇందులో టిప్ అయితే ఏముంది, ఇందులో కష్టం ఏముంది అనుకుంటున్నారా? కొంచెం సేపు ఆగితే తెలుస్తుంది. ఇప్పుడే తినింది కదా, సో తాగాలి. ఓకే స్టార్ట్ చేద్దాం. ఇచ్చినమ్మటే ఎత్తి తాగేసేయాలి. 3, 2, 1 go. మజా ఎలా ఉంటది? ఇటు తిరుగు మిల్కీ, ఇటు తిరగాలి, అసలు మాజానేనా? మాజానే తాగు, అసలు మాజానేనా? మాజానే తాగు. పసుపు నీళ్ళు కలిపి ఇచ్చారు మీరు. నేను తాగలేను, కావాలని. మాజా మిల్కీ మీ అన్న తెచ్చాడు. కాదు మీరు మార్చారు. మాజానే మేము ఎందుకు మారుస్తాం? మనం వాంతి వచ్చింది ఇప్పుడు నాకు. తాగు. నేను తాగలేను చిప్పా, ఇది చెత్తలో తెచ్చి తాగు తాగు అంటే ఇది పెద్ద టాస్క్ నేను చేసి. మిల్కీకి పనిష్మెంట్ అని చెప్పి మళ్ళీ ప్రాంక్ చేసాము. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం తను ప్రాంక్ అయ్యింది. పాపం కొంచెం కసి మీద ఉంది, మాతో రివెంజ్ ప్రాంక్ చేద్దాము ఇట్లా తీసుకోవాలి అని చెప్పేసి. సో ఫర్దర్ వీడియోస్ లో మీకు మా ప్రాంక్స్ కూడా వస్తాయి. మెయిన్ గా మిల్కీ మా కోసం ఇట్లా మాతో రివెంజ్ తీసుకోవడానికి ప్రాంక్ ఇవన్నీ ప్లాన్ చేస్తుంది. కాకపోతే పాపం ప్రతిసారి రివర్స్ అవుతుంది అనమాట. ఈసారి నిజంగా రివర్స్ అవుతుందా లేకపోతే నిజంగానే మేము ప్రాంక్ అవుతామా అనేది మీరు చూడాలనుకుంటే ఇట్స్ మీ పార్వతిని ఈ ఛానల్ ని ఫాలో చేయండి. బాయ్.